మన జనాభాను కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది. ఒకప్పుడు నేనే ప్రారంభించాను జనాభా నియంత్రణ. ఆ రోజు నేను అందరికీ చెప్పాను, మీరంతా ఎక్కువ పిల్లలు కనద్దండి, కంటే చాలా సమస్యలు వస్తాయి. నీళ్లు పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, భూమి పెరగలేదు అని ఆ రోజు చెప్పాను. నా మాట విని మీరందరూ ఆ పని ప్రారంభించి 10 ఏళ్లలోనే జనాభాను తగ్గించేశారు. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీల్లో పోటీ చేయడానికి వీలు లేదు, మున్సిపాలిటీలో పోటీ చేయడానికి వీలు లేదు, కోఆపరేటివ్ ఎలక్షన్స్ పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కొత్త చట్టం అది చేశాను, మళ్ళా ఒక చట్టం తీసుకొస్తున్నా, 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు.